హాయ్ గైస్, వెల్కమ్ టు బ్రౌన్ బాయ్ ఫిలిమ్స్. అందరు బాగురా. సో టుడే ఎపిసోడ్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఎపిసోడ్ అండ్ ఇది మోస్ట్ బేసిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఫర్ లైటింగ్ సెటప్స్లో. సో ఈ టైటిల్ చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది. సో 3-point లైటింగ్. సో 3-point లైటింగ్ అంటే ఏంది అసలు? ఆ 3-point లైటింగ్ ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్? సో 3-point లైటింగ్ ఏంటి అంటే బేసిక్గా ఒక 2 డైమెన్షన్లో కనిపించే ఇమేజ్ని ఆర్ వీడియోని 3 డైమెన్షనల్గా మోస్ట్ ఇంపాక్ట్గా చూపించడానికి 3-point లైటింగ్ యూజ్ చేస్తాం అనమాట. సో వాట్ ఈస్ ద 3-point లైట్? సో 3-point లైట్లో వచ్చేసి మెయిన్ కీ లైట్ ఉంటుంది, అండ్ దెన్ ఫిల్ లైట్ ఉంటుంది, అండ్ రిమ్ లైట్ ఆర్ కిక్కర్ లైట్ ఉంటుంది, ఆర్ హెయిర్ లైట్ అంటారు. సో ఈ 3 కాంబినేషన్స్ని కలిపితే 3-point లైటింగ్ అంటారు. సో ఈ 3-point లైటింగ్ని ఎట్లా సెట్ చేసుకోవాలో నేను ఈ ఎపిసోడ్లో చెప్తాను. బిఫోర్ యూ గో టు ద మెయిన్ టాపిక్, so please subscribe to Brown Boy Films and follow us in Brown Boy Films Instagram and links అని కింద ఇస్తాను. సో ఇంకా మీకు మంచి సినిమాటిక్ టిప్స్, ఫిల్మ్ మేకింగ్ గురించి, సినిమాటోగ్రఫీ గురించి, ఫోటోగ్రఫీ గురించి అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ కమింగ్ ఇన్ దిస్ ఛానల్. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్ అండ్ లెట్స్ గో. సో 3-point లైటింగ్. సో 3-point లైటింగ్ చాలా కామన్గా యూజ్ చేస్తుంటారు మనం ఇంటర్వ్యూస్లో కానీ, ఫోటోగ్రఫీలో కానీ, అండ్ సినిమాల్లో కానీ. 3-point లైటింగ్ అనేది బేసిక్ లైటింగ్, ఎనీ సినారియోలో చాలా బేసిక్ కామన్ లైటింగ్ అనమాట. సో 3-point లైటింగ్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి కీ లైట్. సో కీ లైట్ అంటే, సో ఇప్పుడు నాకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇది వచ్చేసి నాకు మెయిన్ లైట్. సో ఇది వచ్చేసి కీ లైట్ అనమాట. సో దీనికి ఏంటంటే నేను 45 డిగ్రీ యాంగిల్లో నేను మెయిన్ సోర్స్ ఆఫ్ లైట్ని పెట్టుకున్నాను. సో దానికి ముందు ఇంకో గ్రిడ్ పెట్టుకున్నాను అనమాట. సో దానివల్ల ఏంటంటే నాకు ఈ సాఫ్ట్ లైట్ ఇట్స్ మెయిన్ నా ఫేస్కి మెయిన్ కీ లైట్ వచ్చేసి ఇక్కడ నుంచి కవర్ అవుతుంది, అండ్ దెన్ ఇదంతా సాఫ్ట్ వస్తుంది, అండ్ దెన్ ఈ లైట్ కొంచెం ఇక్కడ కూడా పాస్ అవుతుంది అనమాట, కొంచెం లైట్గా, అండ్ దెన్ ఇక్కడ కొంచెం లిటిల్ బిట్ షాడోస్ ఉంటాయి. సో దీనికి నేను ఫిల్ లైట్ యూజ్ చేస్తాను. సో ఈ ఫిల్ లైట్ ఏంటంటే ఇక్కడి నుంచి వచ్చే లైట్ని రిఫ్లెక్ట్ చేసి మళ్ళీ నా ఫేస్ మీదకి ఉన్న షాడోస్ని కవర్ చేస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే నా ఫేస్ టూ మచ్ డార్క్ కాకుండా, సో అండ్ దెన్ టూ మచ్ బ్రైట్ కాకుండా కూడా, సో ఉన్న షాడోస్ని కొంచెం లిఫ్ట్ చేస్తుంది అనమాట. థర్డ్ లైట్ వచ్చేసి హెయిర్ లైట్, కిక్కర్ లైట్ అంటారు, అండ్ బ్యాక్ లైట్ అంటారు. సో ఇది వచ్చేసి నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది కదా లైట్. సో అది వచ్చేసి హెయిర్ లైట్ ఆర్ కిక్కర్ లైట్. సో అది థర్డ్ లైట్. సో ఈ మూడింటి కాంబినేషన్ వచ్చేసి 3-point లైటింగ్ అంటారు. సో ఇప్పుడున్న సెట్ అంతా నేను 3-point లైటింగ్ యూజ్ చేశాను, అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్కి కొన్ని సపరేట్ లైటింగ్స్ అన్నీ యూజ్ చేశాను. ఇదంతా జీరో కాంచి, ఇప్పుడు ఈ వీడియోలో జీరో కాంచి మొత్తం అన్ని లైట్స్ ఆఫ్ చేసేసి మీకు చూపిస్తాను, డెమోన్స్ట్రేషన్ చేస్తాను. సో హౌ ఐ బిల్డ్ ద 3-point లైట్ అనేది మీకు చూపిస్తాను. సో లెట్స్ గో. సో బేసికలీ దిస్ ఈజ్ వితౌట్ లైట్, యూ కాంట్ సే ఎనీథింగ్. సో ఇప్పుడు నేను హౌ ఐ బిల్డ్ ద లైట్ అనేది మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మీకు ఏది కనిపిస్తలేదు, నేను అంతా జీరో ఎక్స్పోజ్ చేశాను, ఎందుకంటే నాకు ఐ డోంట్ వాంట్ సీ ఎనీ, అంటే ఏ రిఫ్లెక్షన్ ఏది లేకుండా ఫుల్ ఆఫ్ నేను బేసిక్గా చేశాను. సో జస్ట్ గివ్ మీ 1 సెకండ్, ఐ విల్ టర్న్ ఆన్ మై మెయిన్ కీ లైట్ ఆన్ చేస్తాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ మెయిన్ కీ లైట్. సో ఇది ఆన్ చేశాక, ఇంతకుముందు చూసారు కదా మొత్తం పిచ్ బ్లాక్ ఉండే. సో ఫస్ట్ లైట్ ఆన్ చేశాక సో కొంచెం సాఫ్ట్ లైట్ వచ్చేస్తుంది నా లెఫ్ట్ సైడ్ నుంచి, అండ్ దెన్ ఈ లైట్ వచ్చేసి ఇక్కడ వరకు వస్తుంది. సో అండ్ దెన్ స్టిల్ ఇక్కడ కొంచెం డార్క్ ఉంది, ఎందుకంటే లైట్ వచ్చేసి 45 డిగ్రీ యాంగిల్లో ఉంది, బట్ ఇంతవరకు అయితే కవర్ అవుతుంది నా ఫేస్ మీద. అండ్ దెన్ ఇప్పుడు ఫిల్ లైట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం నాకు ఈ సైడ్ షాడోస్ కొంచెం ఫిల్ అవుతాయి, అండ్ దెన్ విల్ యాడ్ ద ఫిల్ లైట్ నా. సో ఇప్పుడు చూస్తే కొంచెం ఈ సైడ్ ఫిల్ అవడం కొంచెం లైట్గా సో ఇప్పుడు ఫిల్ లైట్ యాడ్ చేశాను. సో ఈ ఫిల్ లైట్ ఏంటంటే 5-in-1 రిఫ్లెక్టర్, మీరు కొంచెం చూడొచ్చు ఫ్రేమ్లో కనిపిస్తుంది లైట్గా. సో ఇది 5-in-1 రిఫ్లెక్టర్. నేను సిల్వర్ సైడ్ వాడాను, నాకు కొంచెం ఎక్కువ సాఫ్ట్, అంటే కొంచెం సాఫ్ట్ కాకుండా కొంచెం హార్ష్, కొంచెం లైట్ కావాలని నేను సిల్వర్ రిఫ్లెక్టర్ వాడాను అది. అండ్ ఈ లైట్ వచ్చేసి ఇది కొంచెం ఫిల్ అవుతుంది, ఉన్న షాడోస్లో కొంచెం ఫిల్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇమేజ్ చూస్తే ఈ 2 లైట్స్ వల్ల ఏమవుతుందంటే ఇంకా స్టిల్ నా బ్యాక్గ్రౌండ్కి సపరేషన్ లేదనమాట. నాకు ఆ బ్యాక్గ్రౌండ్కి కొంచెం సపరేషన్ లేదు, ఆ డైమెన్షన్ కనిపిస్తలేదు. సో ఇప్పుడు మనం కిక్కర్ లైట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇట్ విల్ యాడ్ లిటిల్ బిట్ మోర్, ఆ డైమెన్షన్ యాడ్ అవుతుంది. సో ఇప్పుడు థర్డ్ లైట్ ఆన్ చేద్దాం. సో ఇప్పుడు మనం థర్డ్ లైట్ ఆన్ చేసాము. సో థర్డ్ లైట్ ఆన్ చేయగానే సో ఇక్కడ మొత్తం లైట్ వచ్చేసింది కదా. సో నా ఇయర్స్ మీద, నా హ్యాట్ మీద లైట్ ఉంది కదా. సో ఇది థర్డ్ లైట్ అనమాట. సో ఇది బేసిక్గా 3-point సెటప్. ఫస్ట్ మనం వితౌట్ లైట్స్ మొత్తం పిచ్ బ్లాక్ ఉంది, అండ్ దెన్ ఫస్ట్ లైట్ ఆన్ చేశాక మొత్తం ఒక సైడ్ మొత్తం లైట్ వచ్చేసింది, ఇక్కడ మొత్తం షాడోస్ డార్క్ ఉండే. బట్ ఫిల్ లైట్ వచ్చేసి మనం ఇది 5-in-1 రిఫ్లెక్టర్ వాడాను. సో దానివల్ల కొంచెం ఫిల్ అయింది, మొత్తం కాకుండా కొంచెం లైట్గా షాడోస్ ఫిల్ అయినాయి. అండ్ దెన్ మనం కిక్కర్ లైట్ ఆర్ హెయిర్ రిమ్ లైట్ యాడ్ చేశాక సో ఇట్ విల్ సపరేషన్, ఆ బ్యాక్గ్రౌండ్కి ఇప్పుడు మనకు సపరేషన్ ఉంది. సో ఇది బేసిక్గా 3-point లైటింగ్ అంటాము. సో ఇంకా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇంకా డార్క్గా, ఇంకా మూడీగా ఉంది.
సో దాన్ని ఇంకా మోర్ బ్యూటిఫుల్గా మనం ఏం చేసుకోవచ్చు అంటే మనం ప్రాక్టికల్ లైట్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో చాలామంది డిఫరెంట్ ప్రాక్టికల్ లైట్స్ యూజ్ చేస్తుంటారు, కొందరు చిన్న టేబుల్ ల్యాంప్స్ యూజ్ చేస్తుంటారు, కొంత లైక్ బేసిక్గా సినారియోస్ని బట్టి ప్రాక్టికల్ లైట్స్ యూజ్ చేస్తుంటారు. సో దానివల్ల ఏంటంటే ఇంకా ఫ్రేమ్కి ఇంకా మోర్ డైనామిక్ అండ్ మోర్ విజువల్గా ఉంటుంది అండ్ మోర్ సినిమాటిక్గా ఉంటుంది. ఇప్పుడు ఈ మెయిన్ 3 లైట్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కోసం నేను ఇంకా 4 లైట్స్ ఎక్స్ట్రా లైట్స్ యూజ్ చేస్తున్నాను. సో అందులో ఫస్ట్ లైట్ వచ్చేసి ఓన్లీ వాల్కి. సో వాల్ ఇంకా నాకు ఇంకా డార్క్గా అండర్ ఎక్స్పోజ్లో ఉంది. సో వాల్కి కొంచెం డైనామిక్ సపరేషన్ కోసం వాల్కి ఇంకొక లైట్ యూజ్ చేస్తున్నాను. సో నౌ యూ కెన్ సీ ద లైట్, వాల్కి లైట్ అయ్యాగానే కొంచెం ఫ్రేమింగ్ కొంచెం డిఫరెంట్గా బ్యూటిఫుల్గా ఉంది కదా. కొంచెం బ్యాక్గ్రౌండ్కి ఫోర్గ్రౌండ్కి సబ్జెక్ట్కి బ్యాక్గ్రౌండ్కి సపరేషన్ వచ్చింది. అండ్ దెన్ ఇట్స్ లుక్ మోర్ ప్లీజింగ్. అండ్ దెన్ ఐ విల్ యాడ్ వన్ మోర్ లైట్ అండ్ దెన్ సీ ద డిఫరెన్స్. సో నౌ ఐ యాడ్ అనదర్ జస్ట్ ఇట్స్ లుక్ లైక్ టేబుల్ ల్యాంప్. ఇది ఇంకో లైట్ యాడ్ చేశాను, అది ఇంకొంచెం మంచి బ్యూటిఫికేషన్ వచ్చింది. ఏంటంటే ఫస్ట్ ఇందాక మిడిల్లోనే ఉండే లైట్ అండ్ దెన్ ఈ సైడ్ కొంచెం డార్క్ ఉంది కాబట్టి ఈ సైడ్ ఇంకొక లైట్ యాడ్ చేశాను. సో ఇట్స్ లుక్ న్యాచురల్ అండ్ ఇది వచ్చేసి ప్రాక్టికల్ లైట్ లాగానే ఉంది కానీ ఇట్ డజన్ అంటే ఇదేదో ఆర్టిఫిషియల్ లైట్ లాగా లేదు. బట్ ఐ యాడ్ వన్ మోర్ లైట్ అండ్ జస్ట్ స్టే దే. సో ఐ యాడ్ వన్ మోర్ లైట్ అండ్ దెన్ ఇట్స్ గివ్ ద డిఫరెంట్ డైనామిక్ అగైన్. సో అట్లా అనమాట, మీరు ప్రతి సెట్ని ప్రతి ఫ్రేమ్ని మీకు నచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు. అయితే అంటే 3 పాయింట్ లైటింగ్ ఈజ్ అ మెయిన్ బేసిక్ థింగ్. అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్ హౌ యూ బిల్డ్ ఇట్ అనేది దట్స్ యువర్ డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్స్ ఆర్ నీ సినారియోస్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. బట్ హౌ బ్యూటిఫుల్ యూ మేక్ ద ఫ్రేమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఐ విల్ యాడ్ లాస్ట్ లైట్ అండ్ దెన్ విల్ సీ ద ఫైనల్ ఇమేజ్. థింక్ నౌ యూ కెన్ సీ ద లైట్ దే. Yeah, I think you can see that now. So this all setup వచ్చేసి 7 లైట్ సెటప్ అనమాట. సో ఇది వచ్చేసి ఫైనల్ ఫ్రేమ్. సో మీరు చూసారు కదా నేను ఈ లైట్స్ ఎట్లా బిల్డ్ చేశాను. సో 0 నుంచి ఫస్ట్ వచ్చేసి కీ లైట్ ఆన్ చేశాను, తర్వాత ఫిల్ లైట్ ఆన్ చేశాను అండ్ దెన్ కిక్కర్ లైట్ యాడ్ చేశాను. సో బ్యాక్గ్రౌండ్ వాల్ కోసం అనేసి వాల్ లైట్ ఎక్స్ట్రా యాడ్ చేశాను అండ్ దెన్ అదర్ ప్రాక్టికల్ లైట్ యాడ్ చేశాను ఇక్కడ సైడు. ఇంకో ప్రాక్టికల్ లైట్ బ్లూ స్ట్రిప్ లైట్ యూజ్ చేశాను, బ్లూ లైట్. అండ్ దెన్ ఇంకోటి గ్రీన్ లైట్, ఇక్కడ ట్రీస్ ఉన్నాయి సో అక్కడ గ్రీన్ లైట్ యూజ్ చేశాను. సో ఇన్ని లైట్స్ యూజ్ చేయడం వల్ల ఫ్రేమ్కి కొంచెం బ్యూటీ ఉంటుంది అండ్ దెన్ 3 డైమెన్షన్గా ఉంటుంది అండ్ ఇట్స్ లుక్ మోర్ ప్లీజింగ్. ఇప్పుడు ఎవరైనా చూసే వాళ్ళు కూడా ప్లీజింగ్ ఉంటుంది అండ్ ఇట్స్ లుక్ మోర్ సినిమాటిక్ యాజ్ వెల్. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండ్ ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. అండ్ ఇంకా చాలా మంచి వీడియోస్ వస్తుంటాయి బ్రౌన్ బాయ్ ఫిలిమ్స్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద బ్రౌన్ బాయ్ ఫిలిమ్స్ అండ్ సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.